తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం బచ్చల కూర పప్పు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ముందుగా కందిపప్పు తీసుకొని క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు వాడుతున్నాను, మీరు మామూలు కందిపప్పు కూడా వాడుకోవచ్చు. ఇది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. అందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోండి. ఒక 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చలాకు వేసుకోండి. దీంట్లో కొంచెం చింతపండు పెట్టుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసుకొని మూత తీసుకోండి. చూసారు కదా, పప్పు మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని గరిటతో మెత్తగా ఒత్తుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత దీన్ని గరిటతో బాగా మెత్తగా చేసుకోండి. పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత పప్పుని మనం పోపు పెట్టుకుందాం. పోపుకి ఒక పెద్ద సైజు వెల్లుల్లి ఒక 3 తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచుకోండి. తర్వాత ఒక బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లో ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం తిరగమాత గింజలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి. దాన్ని కూడా కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు తుంచుకొని వేసుకోండి. చూసారు కదా, తాలింపు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పులో వేసుకుందాం. అంతే, బచ్చల కూర పప్పు రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.